మహాభారతం మానవ స్వభావ చిత్రణ. అన్నదమ్ముల అనుబంధం. ధృతరాష్ట్ర పాండురాజులు. సమిష్ట కుటుంబాలు సుఖించుట, కలహించి కష్టాలు పాలుగుట, ఇవన్నీ అన్నదమ్ముల అనుబంధం మీదనే ఆధారపడి ఉంటాయి. మహాభారతంలో 2 తెగల అన్నదమ్ములున్నారు. అన్నదమ్ముల అనురాగాలకు, ఆప్యాయతలకు పెట్టిన పేరు ధృతరాష్ట్ర పాండురాజులు. అయితే మనం ఇది కూడా గమనించాలి. అన్నదమ్ముల అసూయ ద్వేషాలకు, ఘోర కలహాలకు ఉదాహరణ కౌరవ పాండవులని చెప్పాలి. మానసికములైన ప్రేమ, గౌరవం, భక్తి మొదలైన వాని ముందు భౌతికాలైన అధికార ఐశ్వర్యాలకు పెద్ద విలువ ఉండదు. అన్నగారి మీద అపార భక్తి గౌరవములున్న తమ్మునికి, తమ్ముని మీద ఎనలేని ప్రేమానురాగములున్న అన్నకు మధ్య యాజమాన్యం ఎవరిది అనే ప్రశ్న రాదు. ఆ యాజమాన్యానికి విలువ ఉండదు. నువ్వైనానేమి, నేనైనానేమి అనే సమిష్ట భావమే వారి హృదయాన్న వెల్లివిరుస్తుంది. ధృతరాష్ట్రుడు అంధుడు. అతడు రాజ్యానికి అనర్హుడు. ఇది అభిప్రాయ భేదము లేని విషయం. పాండురాజు హస్తినాపుర ప్రభువు. ఇది ఆధారాలు మెండుగా ఉన్న సత్యం. పాండురాజు రాజయ్యానని విర్రవేగలేదు. ధృతరాష్ట్రుడు రాజును కాలేకపోయానని పెద్ద దుఃఖము చెందలేదు. ఏదో దురదృష్టవశమున అన్నగారు అంధుడై రాజు కాలేకపోయాడని తమ్ముడు అనుకున్నాడు. తనకు రాజ్యార్హత లేకున్నను రాజైన తమ్ముడు తనని రాజుగా గౌరవించి ఆదరిస్తున్నాడని అన్న ఆనందించాడు. దిగ్విజయ యాత్ర చేసి తెచ్చిన ధనాన్ని అన్నగారి అభిష్టానుసారము తమ్ముడు వినియోగించాడు. అన్నగారి చేత అశ్వమేధాలు చేసి ఆయన్ని ఆనందింపజేశాడు. ఆ అన్నదమ్ముల అనుబంధాలు, ఆత్మీయతలు అంత గొప్పవి. ఆస్తి తనదే అయినను, అన్నింట బాధ్యత తనదేనైనను, వికలాంగుడైన అన్నగారిని ఇంట్లో కూర్చుండబెట్టి ఇచ్చిపుచ్చుకుంటారు, పెళ్ళి పేరంటాళ్ళు తన అన్నగారి పేరు మీదనే జరిపించు పాండురాజు లాంటి తమ్ములు ఈనాటికి మనకి ఈ లోకంలో కనిపిస్తున్నారు.